ఎందుకు యూస్ చేస్తాము? ఎస్ సార్. యా, సో మెయిన్ గా కస్టమర్స్ యొక్క బయింగ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ని ఎస్ సార్. వాటిని ఐడెంటిఫై చేయడం కోసం మనం ఈ అసోసియేషన్ రూల్ మైనింగ్ అనే దాన్ని యూస్ చేస్తూ ఉంటాం. ఎస్ సార్. విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్టెండ్స్ టు వై. ఎస్ సార్. సో ఎవరైతే ఎక్స్ బై చేశారో దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ బయింగ్ వై ఆల్సో, ఎస్ సార్. రైట్? సో Yes, sir. దానికి సపోర్ట్ కోసం మనకి 2 మెజర్స్ యూస్ చేస్తాం మనం. వన్ ఈజ్ సపోర్ట్ అండ్ అదర్ వన్ ఈజ్ కాన్ఫిడెన్స్, రైట్? సపోర్ట్ అంటే ఏం చెప్పినా, సపోర్ట్ ఈక్వల్ టు 2% అంటే సో అవుట్ ఆఫ్ టోటల్ ట్రాన్సాక్షన్స్, ఆ మొత్తం ట్రాన్సాక్షన్స్ లో 2%, అట్లీస్ట్ మినిమం 2% అయినా కానీ ఆ ట్రాన్సాక్షన్ ఉంటుంది అని చెప్పేసి, Yes, sir. రైట్? Yes, sir. అండ్ కాన్ఫిడెన్స్ అంటే ఏం చెప్తున్నాం? కాన్ఫిడెన్స్ ఈక్వల్ టు 60% అన్నాం అనుకో, అంటే ఎక్స్టెన్స్ టు వై అనే ఒక అసోసియేషన్ రూల్ ఉంటే కనుక, Yes, sir. అంటే ఎక్స్ అనే వాళ్ళు ఒక 100 మంది వస్తే Yes, sir. దాంట్లో స్టోర్ కి, అందులో మినిమం 60 మంది వై కూడా కొంటారు. Yes, sir. ఓకే, రైట్? దోస్ టూ ఆర్ ద మెజర్స్ ఫర్ అసోసియేషన్ రూల్స్, Yes, sir. రైట్? Yes, sir. ఈ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ గురించి కొంచెం థియరీ ఉంటుంది, ఇందాక ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను అది. Yes, sir. సో ఇదిగో జనరల్ గా ఇలా ఉంటాయి అన్నమాట అసోసియేషన్ రూల్స్. Yes, sir. ఓకేనా? చూడు, కంప్యూటర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. అంటే ఇక్కడ మనకి ఒకడు కంప్యూటర్ కొనడానికి వెళ్ళాడు, దాంతో పాటు సాఫ్ట్వేర్ కూడా ఒకటి కొంటున్నాడు. Yes, sir. సో దానికి సపోర్ట్ ఎంత? 2% అండ్ కాన్ఫిడెన్స్ ఈక్వల్ 60%, Yes, sir. రైట్? Yes, sir. సో ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. ఈ డెఫినేషన్స్ మనం తర్వాత సాల్వ్ చేసే ప్రాబ్లమ్ లో మనం యూస్ అవుతా ఉంటాయి. Yes, sir. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. అంటే మనం అంతా ట్రాన్సాక్షన్స్ గురించేగా మాట్లాడుతున్నాం, అవును సార్, రైట్? సో అంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, I1, I2, I3, రైట్? లైక్ బ్రెడ్ అని, జామ్ అని, లేకపోతే కంప్యూటర్ అని, ప్రింటర్ అని. ఓకే, సో అండ్ వేర్ డి ఈస్ ద టాస్క్ రిలవెంట్ డేటా. ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని కలిపి డి అంటారు. సపోజ్ టోటల్ ఒక 10 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అనుకో, ఆ 10 ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని కలిపి మనం అనుకున్న డేటా సెట్, రైట్? అండ్ లెట్ ఏ బి ద సెట్ ఆఫ్ ఐటమ్స్ ఒక నిమిషం మధు, ఒక నిమిషం. హలో, ఇప్పుడు ఏంటంటే ఈ అసోసియేషన్ అనాలిసిస్ చేసినప్పుడు మధు, ఫైనల్ గా మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే కొన్ని అసోసియేషన్ రూల్స్ వస్తాయి మధు. ఓకే సార్. ఓకే, అసోసియేషన్ రూల్స్ ఎలా ఉంటాయంటే, ఇగో అక్కడ మధు ఇక్కడ ఉంది కదా, ఇది కనిపిస్తుందా నీకు? I2, I3 కదా. ఇవన్నీ కూడా ప్రీవియస్ గా మనం ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తాము, వాటికి రిజల్ట్ ఇది. ఇక్కడ చూడు, I2 అండ్ I3 సచ్ దట్ I4, రైట్? ఎక్స్టెండ్స్ టు Y. ఇక్కడ X ఏమో I2, I3, Y ఏమో I4. I2, I3, I4 ఇవన్నీ ఏంటంటే ఐటమ్స్, మన ట్రాన్సాక్షన్ డేటాబేస్ లో ఉన్న ఐటమ్స్. సో ఇలా మన టాస్క్ ఏంటంటే, ఇప్పుడు మనం కొన్ని అల్గోరిథమ్స్ యూస్ చేస్తాం, అప్రైరీ అల్గోరిథం అని, FP గ్రోత్ అల్గోరిథం అని మనం యూస్ చేస్తాం అనమాట. ఈ రెండింటి యొక్క టాస్క్ ఏంటంటే ఇలాంటి అసోసియేషన్ రూల్స్ ని జనరేట్ చేస్తాడు, రైట్? సో జనరేట్ చేసినప్పుడు ఇందులో మనకి స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ ఏవో వాటిని ఐడెంటిఫై చేయాలి మనం. సో స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్ అంటే an association rule which has minimum support value and minimum confidence value, రైట్? మనం ప్రతి అసోసియేషన్ రూల్ కి సపోర్ట్, కాన్ఫిడెన్స్ ఉంటుందని చెప్పాం కదా. సో మనకు ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయమన్నప్పుడు వాడు చెప్తాడు మినిమం ఇంత సపోర్ట్ ఉండాలి, మినిమం ఇంత కాన్ఫిడెన్స్ ఉండాలి అని చెప్పేసి. ఏ అసోసియేషన్ రూల్ అయితే ఆ రెండింటిని సాటిస్ఫై చేస్తుందో, మినిమం సపోర్ట్ ఉండి మినిమం కాన్ఫిడెన్స్ ఉండి, వాటిని మనం స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ అంటాం, రైట్? సో ఇక్కడ మినిమం అసోసియేషన్ ఎంత ఇచ్చాడంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ 70% ఇచ్చాడు అనుకుందాం, రైట్? అప్పుడు మనకి ఏవి స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ అవుతాయి? ఫస్ట్ రెండు ఏవైతే ఉన్నాయో ఆ రెండు స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ అవుతాయి. మిగతా 4 కూడా less than 70 ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటి మనం రిమూవ్ చేసేస్తాం.
వీటిని మాత్రమే కన్సిడర్ చేస్తాం, ఎస్ సార్. రైట్? సో ఏ స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్ ఇస్ నథింగ్ బట్ an association rule which satisfies minimum support value and minimum confidence value. ఎస్ సార్. ఆ రెండు మనకు ప్రాబ్లం లోనే ఇస్తాడు. ఓకే సార్. వాటినే స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ అంటారు. తర్వాత ఏ సెట్ ఆఫ్ ఐటమ్స్ ఈస్ రిఫర్ టు యాజ్ అన్ ఐటమ్ సెట్. సపోజ్ I1, I2, I3 అన్నాం ఇందాక, ఆ మూడు కలిపి ఒక ఐటమ్ సెట్. సో కే ఐటమ్ సెట్ అంటే ఏంటంటే కే అనేది ఒక ఇంటిజర్ నెంబర్. సపోజ్ 2 ఐటమ్ సెట్ అన్నాం అనుకో, ఐటమ్ సెట్ లో 2 ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పేసి. 4 ఐటమ్ సెట్ అన్నాం అనుకో, ఆ సెట్ లో 4 ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పేసి, రైట్? ఒకే ఐటమ్ ఉందనుకో, సపోజ్ కంప్యూటర్ అనే ఒకే ఐటమ్ ఉందనుకో, దట్ ఈస్ 1 ఐటమ్ సెట్. K is an integer which represents the number of items in that set, in that item set. Yes sir. Yeah. Next frequency అని ఉంటది. ఫ్రీక్వెన్సీ అన్నా, సపోర్ట్ కౌంట్ అన్నా, లేకపోతే అకరెన్స్ ఫ్రీక్వెన్సీ అన్నా, ఇదంతా ఏంటంటే ఒక ఐటమ్ సెట్ లో, అంటే మనం తీసుకున్న డేటాబేస్ లో ఒక ఐటమ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఎన్ని ట్రాన్సాక్షన్స్ లో రిపీట్ అయిన దాన్ని ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఐటమ్ అంటారు. నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ చూడు, మనకు డేటాబేస్ ఉంది కదా, ఇక్కడ టేబుల్ ఉంది కదా, మొత్తం 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ లోనేమో I1, I2, I5 అనే 3 ఐటమ్స్ పర్చేస్ చేశారు. సెకండ్ ట్రాన్సాక్షన్ లో I2, I3, I4, థర్డ్ I3, I4 అండ్ లాస్ట్ వన్ ఇస్ I2, I3, I4. ఇక్కడ టోటల్ గా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 5 ఐటమ్స్ ఉన్నాయి సార్. 5 ఐటమ్స్ ఉన్నాయి, I1 to I5, రైట్? సో నౌ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ I1 యొక్క ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే I1 అనేది ఎన్నిసార్లు వచ్చింది మొత్తం అనేది అని చూస్తాం. ఎన్నిసార్లు వచ్చింది I1? 2 times sir. 2 times వచ్చింది. సో నథింగ్ బట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ I1 is 2. Yes sir. What is the frequency of I5? 1 sir. Okay sir. 1 sir. 1. What is the frequency of I3? So 2 sir. 3 sir. 3 times వచ్చింది. 3, రైట్? సో దాన్నే ఫ్రీక్వెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీ అకరెన్సీ ఆర్ సపోర్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. అంటే ఒక ఐటమ్ మనం తీసుకుంటే మనం కన్సిడర్ చేస్తున్న ఐటమ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అన్న ఫైండ్ అవుట్ చేయడాన్నే ఫ్రీక్వెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీ అంటారు, ఆర్ సపోర్ట్ కౌంట్ అంటారు, ఆర్ అకరెన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఐటమ్ సెట్ అంటారు. సరేనా? తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏంటంటే ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ అని ఉంటుంది, రైట్? ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ అంటే ఏంటంటే, ఇందాక మనం ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, I1 2 times వచ్చింది, I5 ఒకసారి వచ్చింది, I3 3 times వచ్చింది అని చెప్పేసి. సో ఇప్పుడు వాటిలో ఫ్రీక్వెంట్ ఐటమ్స్ ఏవి అని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే కనుక మినిమం సపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చాడు అనుకో, 2 ఇస్తే ఇక్కడ చూడు, ఇక్కడ 1 ఐటమ్ సెట్స్ అన్ని రాశాను, I1, I2, I3, I4, I5, రైట్? వాటి సపోర్ట్ కూడా రాశాను నేను, అంటే ఎన్నిసార్లు రిపీట్ అయిందనే ఇది ఇందాక మనం చూసే వాల్యూస్. ఇప్పుడు వీటిల్లో ఏది ఫ్రీక్వెంట్ అని తెలియాలంటే సే లెట్ అస్ ఎగ్జాంపుల్ మినిమం సపోర్ట్ ఈక్వల్ టు 2 అన్నా, ఇప్పుడు 2 or 2 అబోవ్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్ సెట్స్ అన్ని కూడా ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ అవుతాయి, రైట్? 2 కన్నా తక్కువ ఏవైతే ఉన్నాయో ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ అవ్వవు. అందుకే వాటిని కన్సిడర్ చెయ్యం మనం, రైట్? సో ఇక్కడ చూడు, ఈ టేబుల్ అదే ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా, ఈ టేబుల్. సో I5 లేదు ఇక్కడ, ఎందుకని? బికాస్ ద సపోర్ట్ ఆఫ్ I5 ఈస్ 1 విచ్ ఈస్ లెస్ దాన్ ద మినిమం సపోర్ట్ 2. రిమైనింగ్ అన్ని ఉన్నాయి, I1 ఉంది, I2 ఉంది, I3 ఉంది, I4 ఉంది. ఎందుకని? బికాస్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ దోస్ ఐటమ్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మినిమం సపోర్ట్ విచ్ ఈస్ 2. అర్థమైందా? సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ frequent item set. A frequent item set is nothing but whose frequency is greater than or equal to minimum support value. యా, ఆ మినిమం సపోర్ట్ ఎంత తీసుకోవాలి అనేది ప్రాబ్లం లో ఇస్తాడు మనకి. సో ఆ ఫ్రీక్వెన్సీ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే LK అనే దాంతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ చూడు, హౌ ఆర్ అసోసియేషన్ రూల్స్ మైండ్ ఫ్రమ్ లార్జ్ డేటాబేసెస్. మనకు ఒక డేటాబేస్ ఇచ్చి అసోసియేషన్ రూల్స్ మైండ్ చేయండి అంటే ఏం చేయాలి? దానికి 2 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తామంటే ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం.
బై యూజింగ్ డిఫరెంట్ అల్గోరిథమ్స్. ఏ అల్గోరిథం యూజ్ చేయాలనుకుంటే కనుక అల్గోరిథం యూజ్ చేసి ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఏదైతే ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ని ఫైండ్ అవుట్ చేసామో వాటి నుంచి రూల్స్ ని మనం డెవలప్ చేస్తాం, అసోసియేషన్ రూల్స్. సో అంటే ఏంటి, అక్కడ ఏంటి, ఏ రూల్స్ ని డెవలప్ చేయాలి, స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. జనరేట్ స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ ఫ్రమ్ ద ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్. ఈ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ఏమో ఫస్ట్ పాయింట్ లో ఫైండ్ అవుట్ చేస్తాము యూజింగ్ ఐదర్ అప్రైరీ అల్గోరిథం ఆర్ ద ఎఫ్పి గ్రోత్ అల్గోరిథం. ఆ వచ్చిన ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ నుంచి స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ మనం ఐడెంటిఫై చేయాలి. సో వాట్ ఈస్ ఎ స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్? ఐటమ్ సపోర్ట్ అనేది అది విచ్ సాటిస్ఫైస్ మినిమం సపోర్ట్ అండ్ మినిమం కాన్ఫిడెన్స్. రెండు సాటిస్ఫై చేసిన రూల్స్ నే మనం ఏమంటాం అంటే స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ అంటాం. సెకండ్ పాయింట్ లో దాన్ని ఐడెంటిఫై చేయాలి, రైట్? సో ఇక్కడ చూడు, మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అసోసియేషన్ రూల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ బూలియన్ అసోసియేషన్ రూల్. సో బూలియన్ అసోసియేషన్ రూల్ అంటే ఏంటంటే ఐటమ్ ఉందా లేదా చెప్తాం, అంటే ఐదర్ జీరో ఆర్ నాట్, ఐటమ్ ప్రెసెంట్ అయిందా లేదా, రైట్? సో అలాంటి వాటిని బూలియన్ అసోసియేషన్ రూల్స్ అంటాం. క్వాంటిటేటివ్ అసోసియేషన్ రూల్స్ అన్నాం అనుకో, సో అవేంటంటే వాటి వాల్యూస్ ఇలా రేంజెస్ లో ఉంటాయి. చూడు, ఏజ్ 30 to 34 ఉంది, కస్టమర్ ఇన్కమ్ 42,000 నుంచి 48,000 వరకు ఉంది. ఇలా నామినల్ వాల్యూస్ ఉంటాయి కదా, కేటగిరికల్ వాల్యూస్ ఉంటాయి కదా. సో అలాంటి వాటిని మనం ఏమంటాం అంటే క్వాంటిటేటివ్ అసోసియేషన్ రూల్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం, రైట్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అసోసియేషన్ రూల్స్ బేస్డ్ ఆన్ ద డైమెన్షన్స్ ఆఫ్ డేటా ఇన్వాల్వ్డ్. సో డైమెన్షన్ ఇస్ నథింగ్ బట్ అన్ అట్రిబ్యూట్, రైట్? ఇక్కడ చూడు, ఇందాక ఎగ్జాంపుల్ పైన ఎగ్జాంపుల్ లో ఏజ్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది, ఇన్కమ్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది, బైస్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఐదర్ అట్రిబ్యూట్ ఆర్ డైమెన్షన్. ఓకే, రైట్. సో ఇప్పుడు నీకు ఈ ఎగ్జాంపుల్ లో చూస్తే కనుక బైస్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది, అలాగే ఇక్కడ కూడా బైస్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది, అంటే సింగిల్ అట్రిబ్యూట్ ఉంది కదా ఈ అసోసియేషన్ రూల్ లో. సో అందుకని ఇలాంటి వాటిని ఏమంటారంటే సింగిల్ డైమెన్షనల్ అసోసియేషన్ రూల్స్ అంటారు. సింగిల్ డైమెన్షనల్ అసోసియేషన్ రూల్స్. ఇందాక చూసిన పైన ఎగ్జాంపుల్స్ లో అయితే మనకి ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి? 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఏజ్ ఉంది, ఇన్కమ్ ఉంది, బైస్ ఉంది. అందుకని వాటిని ఏమంటాం అంటే మల్టీ డైమెన్షనల్ అసోసియేషన్ రూల్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్ ఇన్వాల్వ్డ్. లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటే నీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, అడ్రస్ ఒకటి, కంప్యూటర్ ఒకటి. రైట్. ఒకసారి ఈ రెండు రూల్స్ అబ్జర్వ్ చెయ్యి. ఏజ్ బైస్ ల్యాప్టాప్, ఏజ్ బైస్ కంప్యూటర్ కదా. సో అంటే ఇక్కడ మనం కంప్యూటర్ అనే దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, సో కంప్యూటర్ ఈజ్ ఇన్ డిఫరెంట్ లెవెల్స్. సో ల్యాప్టాప్ అనేది ఒక లెవెల్, కంప్యూటర్ అనేది ఒక జనరలైజ్డ్ లెవెల్ కదా. సో ఇలాంటి రూల్స్ ఏమైనా ఉంటే వాటిని మల్టీ లెవెల్ అసోసియేషన్ రూల్స్ అంటాం. అలా కాకుండా ఇక్కడ కూడా ఫస్ట్ రూల్ లో కూడా కంప్యూటర్ అనే ఉందనుకో, ఆర్ సెకండ్ రూల్ లో కూడా ల్యాప్టాప్ అనే ఉందనుకో, రెండిట్లో కామన్ గా ఉందనుకో, అప్పుడు వాటిని మనం సింగిల్ లెవెల్ అసోసియేషన్ రూల్స్ అంటాం. ఓకేనా? ఆర్ లేకపోతే మనం ఏదైనా ఒక పర్సన్ యొక్క లొకేషన్ స్పెసిఫై చేసేటప్పుడు ఫస్ట్ రూల్ లోనేమో వాడి ఊరు ఇచ్చాం, సపోజ్ సే ఫ్రమ్ విజయవాడ. సెకండ్ రూల్ లోనేమో నేను వీడి ఏపీ నుంచి అని చెప్తున్నాను. సో డిఫరెంట్ లెవెల్స్, రైట్? అడ్రస్ అనే దాంట్లో అది డిఫరెంట్ లెవెల్. ఒకటేమో మనం ఏరియాని మెన్షన్ చేస్తున్నాం, ఇంకొచ్చేమో స్టేట్ ని మెన్షన్ చేస్తున్నాం. అలాంటి కేసులో వాటిని మల్టీ లెవెల్ అసోసియేషన్ రూల్స్ అంటాం. సో అలా కాకుండా రెండిట్లో వీడు విజయవాడే లేకపోతే వీడిది ఏపీ అని అంటే కనుక అప్పుడు మనం ఏమంటాం అంటే వాటిని సింగిల్ లెవెల్ అసోసియేషన్ రూల్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి జనరల్ గా ఇందులో అడిగితే మరి నాకు తెలిసి ప్రాబ్లమే అడుగుతాడు అది, లేకపోతే థియరీ క్వశ్చన్స్ అడిగితే కనుక ఈ పైన ఇప్పుడు చెప్పిన ఈ రూల్స్ ని డిఫైన్ చేయమని అడగొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మైనింగ్ సింగిల్ డైమెన్షనల్ బూలియన్ అసోసియేషన్ రూల్స్ ఫ్రమ్ ట్రాన్సాక్షనల్ డేటాబేసెస్. అంటే సింగిల్ డైమెన్షనల్ బూలియన్ అసోసియేషన్ రూల్స్ ని మనం మైన్ చేస్తున్నాము అని చెప్పేసి ఇచ్చిన డేటాబేస్ నుంచి. సో దానికే ఒక అల్గోరిథం ఏంటంటే ఒక పాపులర్ అల్గోరిథం అప్రైరీ అల్గోరిథం అని చెప్పేసి. ఓకే, సో ఈ అప్రైరీ అల్గోరిథం లో అంటే చూడు, ఇక్కడ
ప్రయర్ అని చెప్పేసి ఒక వర్డ్ ఉంటుంది. ఎస్ సార్. ఎప్రయరీ ప్రయర్ అంటే ఇట్ యూజెస్ ద ప్రీవియస్ నాలెడ్జ్. ఎస్ సార్. అంటే మనం ఆల్రెడీ ఏమన్నా ఒక స్టెప్ చేస్తే కనుక ఆ స్టెప్ ని నెక్స్ట్ స్టెప్ ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఎస్ సార్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఎప్రయరీ. Yes. ఓకే, సో ఇందులో మనకి మెయిన్ గా 2 స్టెప్స్ ఉంటాయి. ఒకసారి ఎప్రయరీ ప్రాపర్టీ చూడు, అప్పుడప్పుడు మనకు 1 మార్క్స్ లో 2 మార్క్స్ లో అడుగుతూ ఉంటాడు. ఆల్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ మస్ట్ ఆల్సో బి ఏ ఫ్రీక్వెంట్. ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ అంటే ఏం చెప్పాం? అదే which has minimum support value. Minimum support, yes sir. 2 ఇస్తే ఐటమ్ సెట్ సపోర్ట్ మినిమం 2 ఉండాలి. yes sir, minimum 2 2 ఆర్ అబౌట్ అయినా కానీ ఉండొచ్చు కదా. అదే ఐటమ్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్. ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్. yes. అదే ఒక డౌట్ వస్తే ఆప్ నన్ను. ఓకే సార్, అలాగే సార్, అలాగే. లెట్స్ సే సార్ కొంచెం ఫాంట్ సైజ్ పెంచరా? యా ఓకేనా? ఓకే సార్. ఇలా ఒక ఐటమ్ సెట్ ఉంది మధు. ఓకే సార్. సో మనకి ఎప్రయరీ ప్రాపర్టీ ఏం చెప్తున్నాడంటే, చూడు, ఆల్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ కనిపిస్తుంది కదా ఇక్కడ, కనిపిస్తుంది సార్, హైలైట్ చేశాను. yes sir, ఆల్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ మస్ట్ ఆల్సో బి ఫ్రీక్వెంట్. ఓకే సార్. అంటే దాని అర్థం ఏంటంటే, సపోజ్ ఇది ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ అని అనుకున్నా నేను. ఓకే సార్. అంటే దీని సపోర్ట్ కౌంట్ 3 ఉంది. ఓకే సార్. సే ఫర్ ఎగ్జాంపుల్ మినిమం సపోర్ట్ ఇచ్చింది ఎంత అంటే 2 ఇచ్చాడు అనుకున్నాం. ఓకే సార్. ఓకేనా? సో అంటే ఇప్పుడు అది ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్టేగా. yes sir. అంటే మనం డైరెక్ట్ గా చెక్ చేయకుండా అప్రైరీ రూల్ ఏం చెప్తుందంటే, అప్రైరీ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఈ ఐటమ్ సెట్ యొక్క సబ్సెట్స్ ఏమవుతాయి? I1 I2 లేకపోతే I1 I3 I2 I3 I1 I2 I1 I3 I2 I3 I1 I2 I3 కదా. సో టోటల్ గా 6 or 7 సబ్సెట్స్ వస్తాయి. yes sir. సో ఇది ఫ్రీక్వెంట్ అని చెప్పాలంటే ఆ సబ్సెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రీక్వెంట్ అయి ఉండాలి. yes sir. ఓకేనా? అందులో ఏది ఒకటి ఫ్రీక్వెంట్ కాకపోయినా కానీ అంటే ఇది ఫ్రీక్వెంట్ అవ్వదు అని. ఓకే సార్. దట్ ఈస్ అప్రైరీ ప్రాపర్టీ. ఓకే సార్. అర్థమైంది కదా? ఆల్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ మస్ట్ ఆల్సో బి ఫ్రీక్వెంట్. yes sir. యా. సో ఇందులో 2 స్టెప్స్ ఉంటాయి మధు. yes sir. జాయిన్ స్టెప్ అండ్ ప్రూన్ స్టెప్ అని ఉంటాయి. అప్రైరీ అల్గోరిథం కన్సిస్ట్ ఆఫ్ 2 స్టెప్స్. వన్ ఈస్ జాయిన్ స్టెప్ అండ్ అదర్ వన్ ఈస్ ప్రూన్ స్టెప్. రైట్? సో యాక్చువల్ గా అల్గోరిథం ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే అల్గోరిథం లో మనకి ఇలా ఒక డేటాబేస్ ఇస్తాడు, విచ్ కన్సిస్ట్ ఆఫ్ n నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఇచ్చి మినిమం సపోర్ట్ ఎంత, మినిమం కాన్ఫిడెన్స్ ఎంత అని చెప్పేసి వాల్యూస్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, 2 types ఆఫ్ సబ్ డేటాబేసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటేమో C1 అనేది, రెండోదేమో ఫ్రమ్ C1 వి నీడ్ టు ఫైండ్ అవుట్ L1. ఈ C1 C2 అబ్జర్వ్ చేయి. C1 అని ఉంది, ఇక్కడ C2 అని ఉంది, ఇక్కడ L1 అని ఉంది, ఇక్కడ L2 అని ఉంది, తర్వాత ఇక్కడ C3 అని ఉంది, ఇక్కడ L3 అని ఉంది. రైట్? సో ఈ 1, 2, 3 ఏంటంటే ఆ సెట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో C1 అంటే a set consists of a single item. yes sir. C2 అంటే a set consists of 2 items. C3 అంటే a set consists of 3 items. yes sir. అలాగే C4 అంటే 4 ఉంటాయి, C5 అంటే 5 ఉంటాయి. yes sir. సో ఫస్ట్ ఏం చేస్తామంటే,
ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా ఇచ్చిన ట్రాన్సాక్షన్ డేటాబేస్ నుంచి C1 అనే దాన్ని ఫామ్ చేయాలి మనం. ఓకే సార్. అంటే ఎన్ని ఐటమ్ సెట్స్ అయితే ఉన్నాయో అన్ని ఐటమ్ సెట్స్ నుంచి అన్ని ఐటమ్స్ మనం రాయాలి ఇలాగా. ఓకే సార్. C1 ఈ ఓకే I1 సార్. I2 I3 అలా రాస్తున్నా కదా. అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే. I1 రాసి సార్. వాటి ఓకే. రాసి వాటి సపోర్ట్ ఎంతో రాయాలి. ఓకే సార్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఎస్ సార్. ఓకేనా? రాసిన తర్వాత అలా C1 ఫామ్ చేసిన తర్వాత C1 లో ఓన్లీ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ఉండాలని లేదు, నాన్ Yes. ఫ్రీక్వెంట్ కూడా ఉంటాయి. ఎస్ సార్. ఓకే, సో C1 నుంచి మనం ఏం చేస్తామంటే L1 అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ సార్. సో ఇక్కడ చూడు, ఇక్కడ కంపేర్ క్యాండిడేట్ సపోర్ట్ విత్ మినిమం సపోర్ట్ కౌంట్. సార్. క్యాండిడేట్ సపోర్ట్ అంటేనేమో ఇక్కడ మన C1 లో రాసినవి ప్రతి sir. ఐటమ్ యొక్క ప్రతి ఐటమ్ యొక్క ఫ్రీక్వెన్సీ. ఎస్ సార్. మినిమం సపోర్ట్ అంటే మనకు ప్రాబ్లం లో ఇచ్చింది మినిమం ఎంత ఉండాలి అని చెప్పేసి. ఎస్ సార్. సో ఏవైతే మినిమం సపోర్ట్ ని సాటిస్ఫై చేసాయో వాటిని L1 లో తీసుకుంటాం. ఎస్ సార్. ఏవైతే సాటిస్ఫై చేయలేదో వాటిని తీసుకోము. ఎస్ సార్. రైట్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అంటే ఫస్ట్ స్టెప్ అప్రైర్ అల్గోరిథం లో C1 ఫైండ్ అవుట్ చేయడం, తర్వాత దాని నుంచి L1 ని డిరైవ్ చేయడం. ఎస్ సార్. రైట్. సో ఇందులో జాయిన్ స్టెప్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడికి వద్దాం. జాయిన్ స్టెప్ ఎస్. నెక్స్ట్ మనం C2 ని ఫైండ్ అంటే నెక్స్ట్ మనం L2 ని ఫైండ్ అవుట్ చేయాలిగా, అవును సార్. లేకపోతే నెక్స్ట్ మనం C2 ని ఫైండ్ అవుట్ చేసి L2 ని ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ స్టెప్. ఎస్ సార్. అలా C2 ని ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రీవియస్ గా మనం ఫైండ్ అవుట్ చేసిన L1 ఏదైతే ఉందో దాన్ని sir. దాంతో జాయిన్ చేయాలి. సార్. ఇఫ్ యు వాంట్ టు డిరైవ్ C2 then that can be done by joining L1 to itself. ఎస్ సార్. అర్థమైందా? ఇవి ఇక్కడ చూడు, LK minus 1 అంటే ఇఫ్ యు వాంట్ టు ఫైండ్ అవుట్ LK we need to join LK minus 1 to itself. అంటే L2 ని ఫైండ్ అవుట్ చేయాలంటే L1 ని దాంతోనే జాయిన్ చేయాలి. ఓకే సార్. L3 ని ఫైండ్ అవుట్ చేయాలంటే L2 ని దాంతోనే జాయిన్ చేయాలి. L4 ని ఫైండ్ అవుట్ చేయాలంటే L3 ని దాంతోనే జాయిన్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ అప్రైరీ ప్రాపర్టీ. ఓకే సార్. రైట్. అండ్ జాయిన్ చేయాలి అంటే కనుక సపోజ్ రెండు ఐటమ్ సెట్స్ ఉన్నాయి, I1 I2 అని చెప్పేసి రెండు ఐటమ్ సెట్స్ ఉన్నాయి. ఎస్ సార్. ఆ రెండింటి మనం జాయిన్ చేయొచ్చా? ఇలా రెండు ఐటమ్ సెట్స్ ఉన్నాయి ఎస్ సార్. మధు. ఎస్ సార్. సో జాయిన్ చేయాలంటే ప్రాపర్టీ ఇక్కడ రూల్ ఏంటంటే ఎస్ సార్. K-2 ఐటమ్స్ కామన్ గా ఉండాలి. ఎస్ సార్. అంటే చూడు, ఈ రెండింటిని మనం జాయిన్ చేయలేం బికాస్ రెండిట్లో సేమ్ ఉన్నాయి కాబట్టి. ఎస్ సార్. ఓకేనా? సపోజ్ ఇక్కడ I2 అండ్ I3 ఉందనుకో, ఎస్ సార్. దెన్ వీ కెన్ జాయిన్. ఎస్ సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, సెట్ లో మనం 2 ఐటమ్స్ ఉండే వాటి కోసం మనం ట్రై చేస్తాం సార్. కదా. అంటే ఈ ఈ ఈ రెండింటిని మనం జాయిన్ చేస్తున్నాం అంటే L2 ని దాంతోనే జాయిన్ చేస్తున్నాం మనం. అవును సార్. L2 జాయిన్ చేస్తాం అంటే ఎందుకు? L3 ని ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఎస్ సార్. L3 అంటే K వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 అవుతుంది సార్. అంటే K-2 అంటే ఎంత? 3 - 2 1. హలో, ఎస్ సార్, చెప్పండి సార్. అర్థమైందా? అర్థమైంది సార్, చెప్పండి. యా, ఆ K-2 ఐటమ్స్ కామన్ గా ఉంటేనే అప్పుడు మనం జాయిన్ చేయగలం. అంటే ఇప్పుడు ఈ రెండింటిని కామన్ చేస్తే మనకి రిజల్టింగ్ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే I1 I2 I2 I3 వస్తుంది. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. సో అలా మనం జాయిన్ చేస్తూ వెళ్తాం అనమాట. అది ఫస్ట్ స్టెప్. అది ఓకే సార్. సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రూన్ స్టెప్. ప్రూనింగ్ అంటే మీనింగ్ ఏంటంటే తీసేయడం అని చెప్పేసి, ఎలిమినేట్ చేయడం అని చెప్పేసి. ఓకే సార్. సో CK లో మనం చెప్పాం కదా, C1 C2 మనం జాయిన్ చేస్తున్నాం కదా. ఎస్ సార్. సో అందులో ఏవైతే ఫ్రీక్వెంట్ కాదో వాటన్నిటిని తీసేయాలి. ఓకే సార్. ఓకేనా? దట్ ఈస్ నోన్ యాజ్ ప్రూన్ స్టెప్. ఎస్ సార్. ఓకే, ఆ రెండింటిని బేస్ చేసుకొని ఇక్కడ ఒక అల్గోరిథం, వీడు ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తాడు. ఓకే సార్. చూడు, ఫస్ట్ స్టెప్ C1 ఫైండ్ అవుట్ చేశాడు, తర్వాత L1 ఫైండ్ అవుట్ చేశాడు. ఎస్ సార్. నెక్స్ట్ C2 ని రావడం కోసం ఏం చేస్తున్నాడు అంటే L1 ని దాంతోనే జాయిన్ చేస్తున్నాడు. ఓకే సార్.
అంటే I1 I2 I3 I4 ఉంటుంది, జాయినింగ్ I1 I2 I3 I4. yes sir, ఆ రెండింటిని జాయిన్ చేస్తే వచ్చిన 2 ఐటమ్ సెట్స్ ఇవి C2 లో ఉన్నవి. okay sir, సో I1 we cannot join, yes sir, రైట్. I1 I2 జాయిన్ అవుతుంది, yes sir, I1 I3 జాయిన్ అవుతుంది, అండ్ I1 I4 జాయిన్ అవుతుంది. I2 Next. I2 I2 I3 కాంబినేషన్స్ తెలుసు కదా మీకు, yes sir, మ్యాథ్స్ లో వచ్చే ఉంటాయి మనకి ఇలాంటి yes ప్రాబ్లమ్స్ sir, అన్ని yes sir, set కదా. combination, yes సో sir, ఇలా ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ మనకి ఇచ్చిన డేటాబేస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని స్కాన్ చేస్తాం. yes sir, చేసి ఇప్పుడు ఈ రెండు కలిపి ఎన్నిసార్లు వచ్చినాయో చూస్తాం. I1 I2 ఎన్నిసార్లు వచ్చిందో చూస్తాం, yes sir, I1 I3 ఎన్నిసార్లు వచ్చిందో చూస్తాం, yes sir, I1 I4 ఎన్నిసార్లు వచ్చిందో చూస్తాం. అలా C2 లో ఉన్న అన్నిటికీ సపోర్ట్ రాస్తాం మనం. yes sir, ఓకే, ఒకసారి I1 I2 ఎన్నిసార్లు వచ్చిందో చెప్పు. I2 ఒకటి 2 సార్లు వచ్చింది సార్, 2 సార్లు వచ్చింది yes sir, కదా. అదే రాశాడు ఇక్కడ 2 అని చెప్పేసి yes sir, ఇక్కడ. yes sir, అలా మనకున్న 2 ఐటమ్ సెట్స్ అన్నిటికీ సపోర్ట్ రాస్తాడు. yes sir, రాసిన తర్వాత వాటిని మినిమం సపోర్ట్ వాల్యూతో కంపేర్ చేస్తాడు. yes sir, కంపేర్ చేసి ఫ్రీక్వెంట్ ఏదో ఫైండ్ అవుట్ చేసి వాటితో L2 ని ఫామ్ చేస్తాడు. yes sir. సో ఇప్పుడు C2 నుంచి ఏమేమి ఎలిమినేట్ అయిపోతాయి. సో మినిమం సపోర్ట్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ అనేది సపోర్ట్ తక్కువగా ఉన్నాయి వెళ్ళిపోతాయి సార్. అదే ఎలిమినేట్ చేసేస్తాం. ఎలిమినేట్ చేస్తున్నాయి సార్. మినిమం సపోర్ట్ కన్నా తక్కువ ఉన్న సపోర్ట్ ఐటమ్ సెట్స్ ఏవైతున్నాయో ఆ రెండింటిని ఎలిమినేట్. ఆ రెండు ఇక్కడ ఏమేమి I1 I3 అండ్ I1 I4. yes sir, ఆ రెండింటిని తీసేసి మిగతా వాటితో L2 ఫామ్ చేస్తాడు. yes sir, ఓకేనా. yes sir, నెక్స్ట్ అదే ప్రాసెస్ ఇప్పుడు ఏం చేస్తాడంటే C3 ఫామ్ చేస్తాడు. yes sir. సో ఇప్పుడు C3 ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, we need to join L1 sorry L2 to itself. yes to itself. L2 ని దాంతో జాయిన్ చేస్తే మనకి C3 ఫామ్ అవుతుంది. yes sir, C3 ఫామ్ అయ్యి అప్పుడు మనకి చూడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ C3 L2 ని దాంతో జాయిన్ చేస్తే ఇది ఈ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ చూడు, ఇక్కడ మనకి okay sir, ఇది okay sir, L2 లో ఈ 4 ఐటమ్ సెట్స్ ఉన్నాయి కదా, I1 I2 I2 I3 I2 I4 I3. మళ్ళీ సేమ్ దాంతోనే జాయిన్ చేస్తాడు. yes sir, జాయిన్ చేస్తే ఈ 3 రిజల్టింగ్ వచ్చినాయి, I1 I2 I3 I1 I2 I4 I2 I3 I4. yes sir, ఇప్పుడు ఆ మూడింటికి మళ్ళీ మనం డేటా ఇచ్చిన టేబుల్ దగ్గరికి వెళ్ళి వాటి ఫ్రీక్వెన్సీ అంతా రాస్తాం. yes sir, I1 I2 I3 మూడు కాంబినేషన్ ఎన్నిసార్లు వచ్చింది, yes sir, నెక్స్ట్ I1 I2 I4 ఎన్నిసార్లు వచ్చింది, yes sir, I2 I3 I4 ఎన్నిసార్లు వచ్చింది yes sir, అని చెప్పేసి మళ్ళీ టేబుల్లో రాస్తాం. yes sir, మళ్ళీ ఆ టేబుల్లో 2 కన్నా తక్కువ ఉంటే కనుక వాటిని ఎలిమినేట్ చేసేస్తాము, yes అయితే sir, 2 ఆర్ అబౌవ్ ఉంటే కనుక వాటితో L3 ఫామ్ చేస్తాం. yes sir, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో చూడు, ఇక్కడ C3 లో పైన టేబుల్లో yes sir, I2 I3 I4 మాత్రమే తీసుకున్నాడు, ఎందుకంటే దానికి ఒక్కదానికే మినిమం 2 సపోర్ట్ ఉంది. yes sir, మిగతా ఈ రెండింటికి I1 I2 I3 కి I1 I2 I4 కి సపోర్ట్ 2 కన్నా తక్కువ ఉంటుంది, అంటే 1 ఉంటది. yes sir, సో అందుకే వాటిని ఎలిమినేట్ చేసి డైరెక్ట్ గా ఒక్క ఐటమ్ సెట్ ని రాశాడు. yes sir, సో ఇలా మనకి ఎంతవరకు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే కనుక అంతవరకు మనం ఫైండ్ అవుట్ చేస్తూ వెళ్తాం. yes sir, సరేనా. yes sir, yes sir, సో ఇప్పుడు ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ అంటే ఏమేమవుతాయి, L3 లో L2 లో L1 లో ఉన్నాయన్నీ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ అవుతాయి. yes sir, ఓకేనా. yes sir, ఇక్కడతో మనం ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసినట్టు. yes sir, అంటే ఇందాక 2 స్టెప్స్ చెప్పాం కదా, Yes, ఒకటేమో sir. ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ని జనరేట్ చేయడం, yes sir, రెండోదేమో స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ ని జనరేట్ చేయడం. generate చేయడం. ఓకేనా. yes sir, సో అది డైరెక్ట్ మెథడ్. అది మనం Yes. అంటే ఏంటి, మన ఫ్లోలో అలా వచ్చేసేయడం. yes sir, ఇక్కడ చూడ, ఇక్కడ అప్రైరీ ప్రాపర్టీ యూజ్ చేసి ఎలా చేయాలో చెప్తాడు అసలు యాక్చువల్ గా ఈ బాక్స్ లో. yes sir, సపోజ్ చూడు, I1 I2 I3 తీసుకున్నాడు అనుకో, ఇప్పుడు వీటన్నిటికీ సబ్సెట్స్ రాశాడు ఇక్కడ. yes sir, దాని నుంచి ఫామ్ అయ్యే సబ్సెట్స్ ఏవైతున్నాయో వాటి అన్నిటిని రాశాడు, yes sir, I1 I2 I3. yes sir, రైట్. ఇందా ప్రాపర్టీ ఏం చెప్పాం, ద నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఆఫ్ ఆల్ ద నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఆఫ్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ మస్ట్ బి ఫ్రీక్వెంట్ అని రాసాం. yes sir, రైట్. yes, సో ఇప్పుడు ఈ సబ్సెట్స్ లో I1 I2 I1 I3 I2 I3 అండ్ I1 ఈ మూడిట్లో yes sir, అన్ని ఫ్రీక్వెంటా కాదా చూడాలి. yes sir, ఫ్రీక్వెంటా కాదా ఎలా తెలుస్తుంది, ఇప్పుడు ఇవన్నీ కూడా L2 లో ఉంటే ఇవన్నీ కూడా ఫ్రీక్వెంటే అని. yes sir, అవును, yes sir,
L2 లో ఏమేమి ఉన్నాయి? I1 I2 ఉందా L2 లో? ఉంది. ఉంది సార్. ఉంది. నెక్స్ట్ I1 I3 ఉందా? సో I1 I3 లేదు సార్. I1 I3 లేదు. అంటే ఏంటి ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఫెయిల్ అయిందిగా. సార్. అంటే ఇప్పుడు ఈ I1 I2 I3 మనం ఫ్రీక్వెంట్ అనాలి అంటే ఈ మూడు కూడా ఫ్రీక్వెంట్ అవ్వాలి, రైట్? కానీ I1 I3 ఫ్రీక్వెంట్ కాదు మనకి, బికాస్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ L2. సో దేర్ ఫార్ వీ కెన్ కంక్లూడ్ దట్ I1 I2 I3 is not frequent. Yes sir. This is another way of finding whether the given item set is frequent or not. Yes sir. నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్ I1 I2 I4 కి మళ్ళీ వీటికి సబ్సెట్స్ రాస్తాం. Yes sir. సబ్సెట్స్ రాసి ఇవన్నీ L2 లో ఉన్నాయో లేదో చూస్తాం. ఎందుకు L2 నే చెక్ చేస్తున్నాం? మనకి అది బికాస్ ఇందులో 2 ఐటమ్ సెట్స్ ఉన్నాయి కాబట్టి. yes sir. కదా, ఇప్పుడు ఆ సబ్సెట్స్ లో 3 ఐటమ్ సెట్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు మనం L3 చూడాలి. L3 చూడాలి. yes sir. లేదు సింగిల్ ఐటమ్ ఉందనుకో, అప్పుడు మనం L1 చూడాలి. yes sir. రైట్? సో మళ్ళీ అబ్జర్వ్ చేస్తే I1 I4 అనేది L2 లో లేదు అంట. yes sir. సో దట్స్ వై we cannot consider it as a frequent item set. yes sir. రైట్? అండ్ లాస్ట్ వన్ I2 I3 I4 చూస్తే వీటి సబ్సెట్స్ అన్ని కూడా L2 లో ఉన్నాయి. yes sir. అర్థమైందా? yes sir. యా. సో అందుకని మనం ఏం చేస్తామంటే దాన్ని ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ అంటున్నాం. yes sir. hello sir. hello sir. యా yes sir. ఓకేనా అమదు? yes sir. yes sir. సో అది అప్రైరీ అల్గోరిథం. yes sir. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం, C1 రాస్తున్నాము. yes sir. తర్వాత దాని నుంచి L1 డెరైవ్ చేస్తున్నాము. yes sir. సో నెక్స్ట్ C2 తీసుకోవాలి. C2 sir. కావాలంటే కనుక L1 దాంతోనే జాయిన్ చేయాలి. yes sir. నెక్స్ట్ CK నుంచి LK ని మనం డెరైవ్ చేయాలనుకుంటే కనుక ఏవైతే ఇన్ఫ్రీక్వెంట్ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా రిమూవ్ చేసేస్తాం. yes sir. యా. సో అలా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అసోసియేషన్ రూల్స్ ఎలా ఫామ్ చేయాలి అని చెప్పేసి yes sir. ఫ్రమ్ ద గివెన్ ఫ్రీక్వెంట్ ఐటమ్స్. yes sir. సో దానికి ఇక్కడ కాన్ఫిడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. yes sir. చూడు ఇక్కడ ఎలా రూల్స్ ఎలా ఫామ్ చేస్తాం అనే దానికి 2 స్టెప్స్ ఇవి. yes sir. స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్ ఫామ్ చేయడం కోసం. yes sir. ఓకేనా? సో మనకి ఇందాక ఎగ్జాంపుల్ సాల్వ్ చేసిన దాన్ని బట్టి మనకు వచ్చిన ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్. yes sir. L3 లోనేమో ఇది ఉంది, yes sir. L2 లోనేమో ఇవి ఉన్నవి, yes sir. అండ్ L1 లోనేమో ఇవి ఉన్నవి. yes sir. రైట్? సో ఇవన్నీ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్. yes sir. ఇప్పుడు వీటి నుంచి మనం ఏంటంటే అసోసియేషన్ రూల్స్ అనే వాటిని డిరైవ్ చేయాలి. yes sir. ఫస్ట్ చూడు అసోసియేషన్ రూల్ ఎలా డిరైవ్ చేస్తాము. సార్ ఒక 2 minutes టైం ఇస్తాను. ఒక 2 minutes. నేను హలో సార్ చెప్పండి. నేను లంచ్ చేసి వస్తాను అయితే ఒక 10 minutes లో. అవునండి. సరే సార్. అలాగే నువ్వు కూడా వెళ్ళొస్తావు పని. మీది అయిపోయిందా లంచ్? లేదు సార్, ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. మీరు ఒక 1.5 hour అయితే కనెక్ట్ అవుదామండి. 1.5 hour అయ్యాక? యా ఓకే దెన్. అలాగే సార్. ఎందుకంటే సరేనా? ఇంటికి వెళ్ళిపోతుంది సార్. వెళ్ళిపోండి. నాకు వాట్సాప్ లో పింగ్ చేయ ఒకసారి మీరు రెడీ అయ్యాక. అలాగే సార్. అలాగే సార్. బాయ్. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్.